ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది. బాపట్లలో సీఎం చంద్రబాబు, కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పీటీఎంలోని సీఎం చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అటు కడపలో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇటుగా బాపట్లలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. రగిలించగలిగితే ఏ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తానే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మ నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావు? కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. పూర్తిగా వింటాను. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. కూర్చో. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా. ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు, అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనలు